మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క పురుషులకు అమృతం. పెళ్ళైన మగాళ్ళు ఒంటరిగా చూడండి. మనం ప్రతిరోజు చూస్తూ పిచ్చి మొక్క అని తీసి పారేసే ఒక సామాన్యమైన మొక్కలో దాగి ఉన్న అసామాన్యమైన శక్తుల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా నివ్వెరపోతారు. మన పూర్వీకులు ఋషులు మనకు ప్రసాదించిన ఆయుర్వేదం అనే మహాసముద్రంలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన మూలిక గురించే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోయే మొక్క పేరు గలిజేరు. సంస్కృతంలో దీన్ని పునర్నవ అని పిలుస్తారు. ఆ పేరులోనే దాని గుణం దాగి ఉంది. పునః అంటే మళ్ళీ, నవ అంటే కొత్తది. అంటే ఇది మన శరీరాన్ని మళ్ళీ కొత్తగా యవ్వనంగా మార్చే సంజీవని లాంటిది. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ముఖ్యంగా పురుషులు ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల్లో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, సరైన నిద్ర లేకపోవటం, కలుషితమైన ఆహారం, నీరు, గాలి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాల వల్ల చిన్న వయసులోనే నీరసించిపోతూ ఉన్నారు. శరీరంలో శక్తి తగ్గిపోతుంది, ఉత్సాహం కొరవడుతుంది. దీని ప్రభావం వారి ఆరోగ్యంపైనే కాకుండా వారి వైవాహిక జీవితంపై కూడా తీవ్రంగా పడుతుంది. చాలామంది పురుషులు లోపల మదన పడుతూ తమ సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇది ఒక వరం లాంటిది. అందుకే దీనిని పురుషులకు అమృతం అని అన్నాము. ఎందుకంటే ఇది కేవలం ఏదో ఒక జబ్బును తగ్గించే మందు కాదు. పురుషులలో నూతనోత్తేజాన్ని నింపి వారిలో కోల్పోయిన శక్తిని, పటుత్వాన్ని తిరిగి ప్రసాదించే అద్భుతమైన దివ్య ఔషధం. వైవాహిక జీవితంలో ఎదురయ్యే బలహీనతలను, నిస్సత్తువను పారద్రోలి దాంపత్య జీవితం ఆనందంగా సాగడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందుకే పెళ్ళైన మగవాళ్ళు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముందుగా ఈ గలిజేరు మొక్కను ఎలా గుర్తుపట్టాలో తెలుసుకుందాం. ఇది మన పెరట్లో, పొలాల గట్ల మీద, ఖాళీ ప్రదేశాలలో నేల మీద పాకుతూ ఉంటుంది. దీని ఆకులు చిన్నవిగా, గుండ్రంగా, కొంచెం మందంగా ఉంటాయి. కాండం కొద్దిగా ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి చిన్న చిన్న గులాబీ రంగు పువ్వులు లేదా తెల్లటి రంగు పువ్వులు పూస్తాయి. వర్షాకాలంలో ఇది విరివిరిగా పెరుగుతుంది. చాలామంది దీన్ని కలుపు మొక్క అని భావించి పీకి పారేస్తూ ఉంటారు. కానీ దీని వేరు నుండి ఆకుల వరకు మొక్క మొత్తం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. పల్లెటూర్లలో ఉండేవారికి ఈ మొక్క గురించి బాగా తెలుసు. ఈ గలిజేరు ఆకులను పప్పులో కలిపి వండుకొని తింటారు. ఆయుర్వేదంలో దీనిని వయస్థాపన మూలికగా వర్గీకరించారు. అంటే వయసును నిలబెట్టి యవ్వనాన్ని కాపాడే శక్తి దీనికి ఉంది. శరీరంలోని కణాలను శుభ్రపరిచి వాటికి కొత్త జీవాన్ని అందిస్తుంది. ఇప్పుడు పురుషులకు ఇది ఏ విధంగా సహాయపడుతుందో వివరంగా చూద్దాం. పురుషులలో లైంగిక సామర్థ్యం, శక్తి, పటుత్వం అనేవి వారి శరీరంలోని టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్థాయిలపై, శుక్రధాతువు యొక్క ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, చెడు అలవాట్లు ఈ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి శుక్రధాతువును బలహీనపరుస్తాయి. దీనివల్ల శీఘ్ర స్ఖలనం, అంగస్తంభన సమస్యలు, లైంగిక ఆసక్తి తగ్గటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. గలిజేరు మొక్క ఈ సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపుతుంది. ఆయుర్వేదంలో దీనిని వాజీకరణ ద్రవ్యంగా పేర్కొన్నారు. వాజీకరణ అంటే లైంగిక సామర్థ్యాన్ని, శక్తిని పెంచేది అని అర్థం. గలిజేరు మొక్క వేర్ల చూర్ణాన్ని రోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలుపుకొని త్రాగటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని సహజంగా పెంచుతుంది. నరాల బలహీనతను పోగొట్టి శరీరానికి కొత్త శక్తిని అందిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా జననాంగాలకు రక్త ప్రసరణను పెంచి అంగస్తంభన సమస్యలను నివారిస్తుంది. ఇది శుక్రకణాల సంఖ్యను, వాటి నాణ్యతను పెంచడానికి కూడా సహాయపడుతుంది. సంతానలేమి సమస్యలతో బాధపడే పురుషులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీర్ఘకాలంగా ఉండే నీరసము, నిస్సత్తువును పోగొట్టి రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండేలాగా చేస్తుంది. ఇది కేవలం శారీరక శక్తిని మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే శారీరక వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. అందుకే దీనిని పురుషుల పాలిట సంజీవని అని చెప్పవచ్చు. దీనిని వాడటం వల్ల శరీరంలో ఒక కొత్త ఉత్తేజము, ఉత్సాహము కలుగుతాయి. వైవాహిక జీవితంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య బంధం మరింత బలపడుతుంది. గలిజేరి కేవలం పురుషుల సమస్యలకే కాదు, ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కూడా రామబాణంలాగా పనిచేస్తుంది. దీనిలో దాగి ఉన్న ఇతర అద్భుత ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి అన్ని విధాల శక్తివంతంగా ఉంటాడు. ముఖ్యంగా ఇది కిడ్నీల ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. మన శరీరంలోని మలినాలను, విష పదార్థాలను బయటకు పంపటంలో కిడ్నీల పాత్ర చాలా కీలకం. గలిజేరులో అద్భుతమైన మూత్ర విసర్జనకారి గుణాలు ఉన్నాయి. ఇది కిడ్నీలను శుభ్రపరిచి వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయిన నీటిని, లవణాలను బయటకు పంపి వాపులను తగ్గిస్తుంది. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. తరచుగా వచ్చే మూత్రంలో మంట, నొప్పి వంటి సమస్యలను నివారిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే రక్తం శుద్ధి చేయబడి శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించబడతాయి. ఈ ప్రక్రియ మొత్తం శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. అంతేకాదు ఇది మన కాలేయానికి కూడా చాలా మంచిది. కాలేయం మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయటం నుండి విష పదార్థాలను తొలగించటం వరకు వందలాది పనులను ఇది నిర్వర్తిస్తుంది. మద్యపానము, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వల్ల కాలేయం దెబ్బతింటుంది. గలిజేరు కాలేయాన్ని రక్షించే హెపటో ప్రొటెక్టివ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది కాలేయ కణాలను పునర్జీవింపజేసి దాన్ని పనితీరును మెరుగుపరుస్తుంది. కామర్లు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నివారణలో ఇది సహాయపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి సరైన పోషణ అందుతుంది. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారికి గలిజేరు ఒక గొప్ప ఉపశమనం. దీనిలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కీళ్లల్లో వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు దీనిని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గలిజేరు మొక్క వేర్లను నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగటం వల్ల లేదా ఈ మొక్క ఆకులను నూరి నొప్పులు ఉన్న చోట కట్టుగా వేయటం వల్ల ఉపశమనం లభిస్తుంది. శరీరంలో నొప్పులు లేనప్పుడు మనిషి మరింత చురుకుగా కదలగలడు, తన పనులను ఉత్సాహంగా చేసుకోగలడు. ఇది చర్మ వ్యాధుల నివారణలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గజ్జి, తామర, దురద వంటి సమస్యలకు గలిజేరు ఆకులను నూరి పైపూతగా రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతేకాదు ఈ ఆకుకూరను వండుకొని తినటం వలన రక్తం శుద్ధి అవుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి కూడా గలిజేరు సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే గుణాలను కలిగి ఉంది. దీని ఆకుల రసాన్ని లేదా వేర్ల కషాయాన్ని తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అయితే మధుమేహం ఉన్నవారు వైద్యుని సలహా మేరకే దీనిని వాడాలి. ఊబకాయం తగ్గించుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి మార్గం. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన నీటిని, వ్యర్థాలను బయటకు పంపటం ద్వారా ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. జీవక్రియను మెరుగుపరిచి కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది. మరి ఇంతటి అద్భుతమైన మొక్కను ఎలా ఉపయోగించాలి అనే సందేహం మీకు రావచ్చు. దీనిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. గలిజేరు ఆకులను పప్పులో వేసుకొని వండుకోవచ్చు లేదా కూరగా చేసుకొని తినవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా పోషకాలను కూడా అందిస్తుంది. లేదా మొక్క మొత్తాన్ని నీడలో ఎండబెట్టి పొడి చేసుకొని ఈ పొడిని రోజు అర చెంచా మోతాదులో గోరువెచ్చని నీటితో లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. పచ్చి గలిజేరు మొక్క వేర్లను శుభ్రంగా కడిగి దంచి రసం తీసి ఒక చెంచా రసాన్ని తాగవచ్చు. గలిజేరు వేర్లను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి కషాయంలాగా తాగవచ్చు. చూశారు కదా, మనం పిచ్చి మొక్క అని నిర్లక్ష్యం చేసే ఒక సాధారణ గలిజేరు మొక్కలో ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అమూల్యమైన వరం. ముఖ్యంగా పురుషుల్లో నూతనోత్తేజాన్ని, శక్తిని నింపి వారి జీవితంలో కొత్త వెలుగులు నింపే ఒక అద్భుతమైన అమృతం. ఇది కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ప్రశాంతతను అందించి వైవాహిక జీవితాన్ని కూడా ఆనందమయం చేస్తుంది. ఇక మీ ఇంటి
పరిసరాల్లో ఈ మొక్క కనిపిస్తే దానిని పిచ్చి మొక్కగా భావించకండి. దానిని ఒక దివ్య ఔషధంగా గౌరవించండి. అవసరమైనప్పుడు వైద్యుల సలహాలతో దాని ప్రయోజనాలను పొంది సంపూర్ణ ఆరోగ్యంతో నూతనోత్తేజంతో జీవించండి. ప్రకృతిలో మనకు తెలియని ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో ఉన్నాయి. వాటిని తెలుసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. మీరు ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తున్నారా? అయితే తప్పక ఈ వీడియోని చూడండి. మీరు ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తారా, లేక అంతకంటే ముందేనా? ఈ ఒక్క ప్రశ్నలోనే మీ జీవితంలోని సుఖదుఖాలు, ఐశ్వర్యము, దారిద్ర్యాలకు సంబంధించిన ఒక మహారహస్యం దాగి ఉంది. ఇది ఏదో ఊహించి చెప్తున్న మాట కాదు. ఈ రహస్యం సాక్షాత్తు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు, ఐశ్వర్య ప్రధాని అయిన లక్ష్మీదేవి మరియు విష్ణు వాహనుడైన గరుత్మంతుడి మధ్య జరిగిన ఒక అద్భుతమైన జ్ఞానవంతమైన సంభాషణలో బయటపడింది. అసలు స్నానం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? కేవలం నీళ్లు పోసుకోవటమే స్నానమా, లేక దానికో పద్ధతి ఉందా? స్నానం చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించటం ద్వారా సకల తీర్థ స్నాన ఫలాన్ని పొందవచ్చు? ఏ రోజు నీటిలో ఏ వస్తువును కలిపి స్నానం చేస్తే అదృష్టం మీ తలుపు తడుతుంది? స్నానం ముగించాక మొదటిగా ఏ పని చేయటం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మీ జీవితంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తి, దరిద్రము, దురదృష్టము పటాపంచలై సంతోషాలు, ఐశ్వర్యము వెలుగొందుతాయి. ఆలస్యం చేయకుండా ఆ దివ్య జ్ఞానాన్ని, ఆ అమృతతుల్యమైన కథను ఇప్పుడు మనం వివరంగా మరింత ఆసక్తికరంగా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు అనంతమైన పాల సముద్రంలో 1000 పడగల ఆదిశేషుని మృదువైన పాన్పుపై శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి ఆసీనులై ఉన్నారు. ఆ ప్రశాంతమైన దివ్యమైన వాతావరణంలో సృష్టి యొక్క లయబద్ధమైన సంగీతం ఓంకార నాదంలా వినిపిస్తోంది. ఆ సమయంలో ఆకాశ మార్గంలో తన బంగారు రెక్కలను టపటపలాడిస్తూ 1000 సూర్యుల కాంతితో మెరుపు తీగల వినతాసుతుడైన గరుత్మంతుడు అక్కడికి విచ్చేశాడు. దూరం నుండే జగద్రక్షకుడైన శ్రీహరికి, జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తితో వినమ్రంగా ప్రణమిల్లి వారి సమీపానికి చేరాడు. కానీ అతని కళ్ళల్లో ఎప్పటిలాంటి తేజస్సు లేదు. ఏదో తెలియని ఆవేదన, ఒక తీవ్రమైన జిజ్ఞాస, ఒక తీరని సందేహం అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి తన కమలాల వంటి కళ్ళు తెరిచి చిరునవ్వుతో, ఓ పక్షిరాజా, స్వాగతం. నీ రాక మాకు ఆనందాన్నిచ్చింది. కానీ నీ ముఖంలో ఏదో తెలియని కలవరం, ఒక ప్రశ్న దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. నీ సందిగ్ధతకు కారణమేమిటి? నీ మనసును తొలిచివేస్తున్న ఆ సందేహం ఏమిటి? నిస్సంకోచంగా అడుగు అని ప్రేమగా పలికారు. అప్పుడు గరుత్మంతుడు చేతులు జోడించి దగ్ధ స్వరంతో, ప్రభు జగద్రక్షక, నేను ఇప్పుడే భూలోకం నుండి వస్తున్నాను. అక్కడ ఎందరో మహర్షులను చూశాను. వారు రోజు స్నానం చేస్తారు, తమ శరీరాలను శుభ్రపరుచుకుంటున్నారు. వారికి స్నానం యొక్క ప్రాముఖ్యత తెలుసు. కానీ వారి జీవితాలు మాత్రం అంతులేని కష్టాలతో, తీరని దుఃఖాలతో, వదలని దరిద్రంతో నిండి ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసినా వారి దరిద్రం ఎందుకు తీరటం లేదు? వారి దుస్థితికి, అంతులేని కష్టాలకు కారణం ఏమిటి? అసలు స్నానం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని ఆర్తిగా అడిగాడు. ఆ తర్వాత కరుణామయి అయిన లక్ష్మీదేవి వైపు తిరిగి, అమ్మా జగన్మాత, భూలోకంలో ఎందరో స్త్రీలు రోజూ తలస్నానం చేసి నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, నీ నామాన్ని స్మరిస్తారు. అయినా వారి ఇళ్లల్లో నీ కరుణా కటాక్షాలు ఎందుకు ఉండవు? వారి పూజలలో లోపం ఎక్కడుంది? వారి జీవితాలు ఎందుకు అశాంతితో, దరిద్రంతో నిండి ఉన్నాయి అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. గరుత్మంతుని ప్రశ్నలకు శ్రీహరి మందహాసంతో, పక్షిరాజా, నీ ప్రశ్నలు కేవలం నీవి కావు, యావత్ మానవాళివి. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరిచే క్రియ కాదు. అది మనస్సును, ఆత్మను శుద్ధి చేసి దైవ కార్యాలకు అర్హతను కలిగించే ఒక పవిత్రమైన యజ్ఞం. కానీ సరైన సమయం, సరైన పద్ధతి, సరైన మంత్రం పాటించకపోతే ఆ యజ్ఞఫలం దక్కదు. నీ సందేహాలన్నీ తీర్చే ఒక అద్భుతమైన కథ చెప్తాను. ఈ కథను విన్నవారికి సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా విను అని చెప్పి ఒక అద్భుతమైన కనువిప్పు కలిగించే కథను ప్రారంభించారు.
ప్రాచీన కాలంలో మధ్యదేశంలో అత్యంత ధనవంతుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. అతని సంపదకు అంతులేదు. అతని భవనం ఒక రాజప్రసాదాన్ని తలపించేది. ఆయనకు 3 కుమార్తెలు, అప్సరస్సులను తలదన్నే అపురూప సౌందర్యవంతులు. వారికి ఏ లోటు రాకుండా, వారు అడిగినది కాదనకుండా, కాలు కింద పెట్టకుండా పెంచాడు. కానీ వారికి భౌతికమైన ఐశ్వర్యాన్ని పెంచే తొందరలో జీవితానికి అసలైన మార్గనిర్దేశం చేసే ధర్మశాస్త్రాల జ్ఞానాన్ని, సనాతన సాంప్రదాయాల విలువలను అందించటంలో పూర్తిగా విఫలమయ్యాడు. కాలక్రమేణా ఆ 3 అమ్మాయిలకు నగరంలోని మరో 3 అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువకులతో అత్యంత వైభవంగా వివాహాలు జరిపించాడు. అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ 3 కోడలను మహాలక్ష్ములా చూసుకున్నారు. కానీ పుట్టింట్లో అలవడిన ఒక చెడ్డ అలవాటు, ఒక దుర్లక్షణం వారిని నీడలా వెంటాడింది. వారు ఉదయం సూర్యుడు నడినెత్తికి వచ్చిన పక్షులు తమ గూళ్లకు తిరిగి వచ్చే సమయం అవుతున్నా నిద్ర లేచేవారు కాదు. అలా ఆలస్యంగా నిద్రలేచి కొన్నిసార్లు స్నానం కూడా చేయకుండానే అపవిత్రమైన శరీరంతో రాత్రిపూట బట్టలతోనే వంటగదిలోనికి వెళ్ళి భోజనం చేసేవారు. పూజలు పునస్కారాలంటే వారికి అస్సలు ఆసక్తి అనేది ఉండేది కాదు. అత్తమామలు, ఇంట్లోని పెద్దవారు ఎంత సున్నితంగా ప్రేమగా చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి దృష్టిలో జీవితం అంటే కేవలం సుఖభోగాలే, నియమ నిబంధనలు లేని స్వేచ్ఛాయుత జీవనమే. కొన్నాళ్లకు విధి తన ప్రళయ నాటకాన్ని ప్రారంభించింది. ఆ 3 కుటుంబాలలో అశుభాలు, ఊహించని కష్టాలు మొదలయ్యాయి. లాభాలతో కలకలలాడిన వ్యాపారంలో నష్టాలు రావటం, పెట్టిన పెట్టుబడులు మునిగిపోవటం, నమ్మిన వారు మోసం చేయటం, అంతులేని అప్పుల పాలు కావటం జరిగాయి. రాజభవంతులు బతికిన వారు కటిక పేదరికంలోనికి, వెలుగులేని సాధారణ గుడిసెలోనికి మారిపోయారు. ఆ కష్టాలను భరించలేక ఆ 3 సోదరీమణులు తమ భర్తలను, అత్తమామలను నిందిస్తూ వారిని వదిలేసి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు. వారిని ఆ స్థితిలో చూసి తండ్రి గుండె తరుక్కుపోయింది. కానీ ప్రేమతో వారిని ఆదరించాడు. అయితే ఇక్కడ కూడా వారి దినచర్య మారలేదు. ఆలస్యంగా నిద్రలేవటం, అశుభ్రంగా ఉండటం, పూజలు చేయకపోవటం వంటివి కొనసాగించారు. విచిత్రంగా ఎప్పుడైతే వారు పుట్టింట్లో అడుగుపెట్టారో అప్పటి నుండి తండ్రి వ్యాపారంలో కూడా ఊహించని నష్టాలు మొదలయ్యాయి. అపారమైన ఐశ్వర్యం కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటే ఆ వర్తకుడు తల్లడిల్లిపోయాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని కష్టాలను చూసి ఒక రాత్రి నిస్సహాయ స్థితిలో ఆకాశం వైపు చూస్తూ, ఓ భగవంతుడా, నా తప్పేమిటి? ఈ విపత్తు నుండి నన్ను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక దివ్య తేజస్సుతో, ముఖంలో బ్రహ్మ వర్చస్సుతో ఒక సాధువు అతని ఇంటి ముందుకు వచ్చాడు. ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయనను చూడగానే వర్తకుడి మనసు చెప్పలేని శాంతితో నిండిపోయింది. సాధువు పాదాలు కడిగి ఆసనం వేసి తన గోడును, తన కుమార్తెల దౌర్భాగ్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. సాధువు తన దివ్యదృష్టితో జరిగిందంతా కూడా గ్రహించి గంభీరమైన స్వరంతో, వత్స, నీ కష్టాలకు, నీ కుమార్తెల దౌర్భాగ్యానికి కారణం మరెవరో కాదు, వారి అలవాట్లే. వారు ఆలస్యంగా స్నానం చేయటం, అశుచిగా ఉండటం వల్ల వారి చుట్టూ దౌర్భాగ్యం, ప్రతికూల శక్తి అనే ఒక నల్లటి నీడ, ఒక అదృశ్యమైన చీకటి ఆవరించింది. ఆ నీడ వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వ్యాపిస్తోంది అని చెప్పారు. సూర్యోదయం తర్వాత స్నానం చేయటం వల్ల వారి శరీరంలో, వారి చుట్టూ ఏర్పడిన ఆ ప్రతికూల శక్తి వారి అత్తవారింటి ఐశ్వర్యాన్ని, ఇప్పుడు నీ ఐశ్వర్యాన్ని కూడా హరిస్తోందని స్పష్టంగా వివరించారు. ఆ మాటలు వజ్రాయుధంలా వారి హృదయాలను తాకగా 3 సోదరీమణులు పశ్చాత్తాపంతో కుమిలిపోయి సాధువు పాదాలపై పడి క్షమించమని, ఒక మార్గం చూపించమని వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు స్నానం వెనుక ఉన్న దివ్య రహస్యాలను, దానిలోని శాస్త్రీయతను, దాని అద్భుత ఫలితాలను వివరించడం మొదలుపెట్టారు. స్నానాలు ప్రధానంగా 4 రకాలు. అవి బ్రహ్మస్నానం, దైవస్నానం, ఋషి స్నానం మరియు మానవ స్నానం. వీటికి భిన్నమైనది దానవ స్నానం. అది సర్వనాశనానికి హేతువు అని చెప్పారు. బ్రహ్మస్నానం, ఇది సూర్యోదయానికి 1:30 గంటల ముందు, అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసేది. ఈ సమయంలో విశ్వమంతా దివ్య శక్తితో, ప్రాణశక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో దేవతలను, గురువులను స్మరిస్తూ స్నానం చేస్తే సకల పాపాలు హరించి ఆయురారోగ్యాలు,
ఐశ్వర్యము, జ్ఞానము, శాంతి కలుగుతాయి. ఇది స్నానాలలోకెల్లా ఉత్తమమైనది. రెండవది దేవస్నానం. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య గంగా, యమున వంటి పవిత్ర నదులను ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ చేసే స్నానం ఇది శరీరంలో సానుకూల శక్తిని ప్రవహింపజేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని, సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. మూడవది రిషి స్నానం. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మినుకుమంటున్న సమయంలో చేసే స్నానం ఇది మానసిక ప్రశాంతతను, ఒత్తిడి నుండి విముక్తిని, ధ్యాన స్థితిని, అతేంద్రియ శక్తులను కూడా అందిస్తుంది. నాలుగవది మానవ స్నానం. అంటే ఉదయం 6 నుండి 8 గంటల మధ్య సూర్యోదయం సమయంలో లేదా ఆ వెంటనే చేసే స్నానం. ఇది సాధారణమైనది అయినప్పటికీ రోజంతా ఉత్సాహంగా, చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కానీ ఉదయం 8 గంటల తర్వాత శరీరానికి బద్ధకం ఆవహించిన తర్వాత చేసే స్నానాన్ని దానవ స్నానం అంటారు. ఇది అత్యంత అశుభకరమైనది మరియు శాస్త్ర నిషిద్ధం. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో స్నానం చేసే వారిలో సోమరితనం, కోపము, చిరాకు, అనారోగ్యము, ప్రతికూల ఆలోచనలు పెరిగి వారి చుట్టూ ప్రతికూల శక్తులు చేరతాయి. అవే వారి దౌర్భాగ్యానికి, దరిద్రానికి, కుటుంబ కలహాలకు, అనారోగ్యానికి కారణమవుతాయి. ఆ తర్వాత సాధువు స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన ఒక అత్యంత శక్తివంతమైన సకల పాపహరణ మంత్రాన్ని ఉపదేశించారు. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. దీని అర్థం, ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదుల్లారా, మీరందరూ ఈ జలాల్లోనికి ఆవహించి దీనిని పవిత్రం చేయండి అంటూ ఈ మంత్రాన్ని భక్తితో స్మరిస్తూ స్నానం చేస్తే 7 నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని, గ్రహదోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యము, సౌభాగ్యము వరిస్తాయని వివరించారు. ఈ దివ్య జ్ఞానాన్ని పొందిన ఆ 3 సోదరీమణులు తమ తప్పును తెలుసుకొని అత్తవారింటికి తిరిగి వెళ్ళి బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఆ పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ప్రారంభించారు. వారిలోని ఈ మార్పు వారి ఇంటి వాతావరణాన్ని మార్చేసింది. క్రమంగా వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి దివ్యమైన కాంతి ప్రవేశించింది. కొద్ది కాలంలోనే వారి కుటుంబాలలో తిరిగి సంతోషము, ఐశ్వర్యము వెల్లివిరిశాయి అని ఈ కథను చెప్పు విష్ణుమూర్తి మౌనంగా ఉండగా ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి కరుణతో, గరుడా, ఎక్కడైతే ఆలస్యం, అశుభ్రత, బద్ధకము, క్రమశిక్షణ రాహిత్యం ఉంటాయో అక్కడ నేను క్షణం కూడా నిలవను. ఎక్కడైతే సూర్యోదయంతో పాటు జాగరణ, స్నానంతో శుచి, భగవన్నామ స్మరణ ఉంటాయో అక్కడే నేను స్థిరంగా ఆనందంగా నివసిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు ఆనందంతో, జ్ఞానోదయంతో వారికి ప్రణమిల్లాడు. కాబట్టి మనం కూడా ఆలస్యాన్ని వీడి సూర్యోదయానికి ముందే స్నానం చేసి పవిత్రమైన మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధిస్తే మన జీవితాలు కూడా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండి ఉంటాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.